నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం 20వ మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? మారిటైమ్ రంగం అభివృద్ధి కోసం 1997లో ఎంఎస్డిసి ఏర్పాటైంది. దేశంలోని మేజర్ అండ్ మైనర్ పోర్టుల అభివృద్ధిని పర్యవేక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది సూచనలు ఇస్తుంది. తాజాగా గోవాలో ఈ ఎంఎస్డిసి 20వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ సేఫ్టీ ఇన్ పోర్ట్స్ కమిటీ అనే అప్లికేషన్ను లాంచ్ చేసింది. ఇక మొదటిది, ఇకపై టీ20 క్రికెట్ ప్రపంచ కప్లలో పురుషులు మహిళలకు ఈక్వల్ ప్రైజ్ మనీ. మెన్స్ ఉమెన్స్ టీమ్స్ కు టీ20 ప్రపంచ కప్లో సమాన ప్రైజ్ మనీని అందించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. యుఏఈలో వచ్చే నెల జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్ నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. 2023 ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్లో ప్రైజ్ మనీ $1 మిలియన్ ఉండగా ఇప్పుడు ఆ మొత్తాన్ని $2.34 మిలియన్ల పెంచింది. ఇక రెండవది, రెన్యూవబుల్ ఎనర్జీపై 32.5 లక్షల కోట్ల పెట్టుబడి. పునరుత్పాదక శక్తిపై 2030 నాటికి 32.5 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించేందుకు రిలయన్స్ ఎన్టీపీసీ, రెన్యూ సహా పలు పరిశ్రమలు, బ్యాంకులు ముందుకొచ్చాయి. బ్యాంకింగ్ రంగం నుంచే 24.8 ట్రిలియన్ల పెట్టుబడులు రానున్నాయి. 2030కి భారత్లో రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం 500 గిగావాట్లకు చేరాలని రీఇన్వెస్ట్ సమ్మిట్లో సంస్థలు నిర్ణయించుకున్నాయి. ఇక మూడవది, దేశీయ ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ కట్. దేశంలో ఉత్పత్తైన ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ ను కేంద్రం రద్దు చేసింది. పలు పరిశ్రమలపై కేంద్రం ఈ విండ్ఫాల్ ట్యాక్స్ ను విధిస్తూ ఉంటుంది. సంస్థలకు అనూహ్యంగా సగటు కంటే ఎక్కువ ఆదాయం వచ్చిన సందర్భాల్లో కేంద్రం ఈ పన్ను విధిస్తుంది. ఇక నాలుగవది, ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేతగా భారత్. చైనాలో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్స్ ట్రోఫీలో భారత్ హాకీ జట్టు విజేతగా నిలిచింది. ఆతిథ్య జట్టు చైనాను 1-0 తేడాతో ఓడించింది. హర్మన్ ప్రీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో 5వ యాక్ట్ టైటిల్ చేరింది. అత్యధికంగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న జట్టుగా భారత్ నిలిచింది. ఇక ఐదవది, భూమికి చెరువుగా మినీ మూన్. భూమికి చెరువుగా ఓ మినీ మూన్ రానుంది. సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 మధ్య మినీ మూన్ గా పిలిచే ఈ ఆస్ట్రాయిడ్ భూమి చుట్టూ తిరుగుతుంది. అయితే ఇది టెలిస్కోప్ ద్వారా మాత్రమే కనిపిస్తుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇటీవల జరిగిన గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ దేని గురించి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.